షాలోమ్. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సృష్టికర్తయైన దేవుడు నేడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితానికి సంబంధించిన బ్లూ ప్రింట్ నా చేతుల్లో భద్రంగా ఉంది. నిన్ను గూర్చిన ప్రణాళికలు నేను ముందుగానే ఏర్పరిచియున్నాను అని సెలవిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఏదీ పొరపాటున జరగదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఉద్దేశాలు ఎన్నటికీ హానికరమైనవి కావు. ప్రతికూల పరిస్థితులను సైతం మీ మేలు కొరకు మార్చి మీకు అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వడానికే. ఈ ఉదయం మీ భవిష్యత్తు గురించిన భయాన్ని, కంగారును పక్కనబెట్టండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో లేదు, మిమ్మల్ని సృష్టించిన దేవుని చేతుల్లో అత్యంత భద్రంగా ఉంది. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నా భవిష్యత్తు పట్ల నీకున్న ప్రణాళికలను నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నీ చిత్తానికే నన్ను అప్పగించుకుంటున్నాను అని ప్రార్థించండి. ఆయన ఇచ్చు అద్భుతమైన నిరీక్షణ, సమాధానకరమైన ఉద్దేశాలు నేడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల సంపూర్ణంగా నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుని వాక్యంతో అనుదినం బలపడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.